ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ చిక్కుడుకాయ కూర ఉల్లిపాయలు వేసి దండిగా మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు తెలుసు కదా, ఫ్రాక్చర్ చేయి. సో ఎక్కువ నేను ఇది కలపలేను. సో మీకు తెలిసిపోతుంది నేను ఇంత స్లోగా కలుపుతున్నాను అంటే నేను ఇంకా ఫ్రై కూడా చేయలేను కదా. కానీ మీకు రెసిపీ తెలియాలని నేను చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను బాండీలో నూనె వేసుకున్నాను. జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసేసి ఇలాగ ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదు, ఎండుమిరపకాయలు వేసేసాను కాబట్టి. ఇక్కడ పసుపు వేసుకున్నాను, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, ఇవాళ మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకున్నది వేసేసాను. సో దట్ చాలా పంజెంట్గా ఉండి కూర కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వేయించేసుకుంటాను. ఇంకొంచెం వేగాలి, ఈ పచ్చివాసన కూడా పోతుంది. ఈ పసుపుతో పాటు ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి. వేగిపోయాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. సో బాగా వేగిపోయాక ఒక సిమ్లో మనం పెట్టేసుకుని ఒక విడత తర్వాత అవి కొంచెం సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఉల్లిపాయలు. అప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పట్లోపల కరివేపాకు వేసేసుకోవచ్చు. నేను కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసాను. కొంచెం అడ్జస్ట్ అయిపోండి, నా చెయ్యి అస్సలు సపోర్టివ్గా లేదు. సో అడ్జస్ట్ అయిపోండి, ఫ్రాక్చర్ బాగా అయింది. సో అందుకనమాట. సో నేను బాగా కలిపేసుకున్నాక అప్పుడు బాగా సాఫ్ట్ అయిపోయాక చిక్కుడుకాయ ముక్కలు వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసాను. అవి వేగుతున్నాయి, ఇంకా కొంచెం వేగాలండి, ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా, ఇంకొంచెం వేగిపోవాలి. ఇంకో 2-3 విడతలు పడుతుంది. సిమ్లో పెట్టేశాను, మూత పెట్టేసుకుంటాను. అప్పుడు బాగా వేగిపోయాక మనం ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసేసుకుని మనం చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఫ్రై మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడు నేను సింపుల్గా చేస్తాను, లేదా అంటే నార్మల్గా ఓన్లీ చిక్కుడుకాయలు వేయించడం కానీ, లేదా ఓన్లీ ఉల్లిపాయలు వేసేసి ఉప్పు కారం చల్లడం కానీ చేసేదాన్ని. ఇవాళ మాత్రం నేను కొంచెం పోపులో వేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మసాలా టైప్ లాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇవి ఇంకొకసారి వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే ఒక చేత్తో నాకు కలపడం రాదు కదా, ఫ్రాక్చర్ చేతో, అందుకని చెప్తున్నాను. సో బాగా సాఫ్ట్గా అయిపోయాక, బాగా వేగిపోయాక మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, బాగా వేగిపోయాయి చిక్కుడుకాయ ముక్కలు కానీ ఉల్లిపాయలు కానీ బాగా వేగిపోయి మంచి కలర్ఫుల్గా ఉంది. బాగా గింజలు కూడా ఉన్నాయి, బాగా ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు. సో అలాంటప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ మాట అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇక్కడ షుగర్ వేసుకున్నాను, 1 స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఆ పొడి అది వేసాను. నువ్వులు వేసి, ఎండుమిరపకాయలు వేసి, ధనియాలు వేసి, కొంచెం మిరియాలు, ఇవన్నీ వేసిన పొడి, అలాగే కారం, తగినంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, ఇది వేసేసి నేను కలిపేసుకుంటాను. కలిపేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే ఒక చేత్తో నాకు రాదు కదా. సో బాగా కలిపేసుకున్నాక చూపిస్తాను. సో ఇవి వేసాను అని చెప్పడానికి అనమాట, లేకపోతే నేను కలపడానికి ఇబ్బంది అవుతుందని నేను కలపలేకపోతున్నాను. కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కలిపేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఆ జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు దాంట్లోనే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసాను. సో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే మసాలా పొడి అనమాట. సో అది వేసేసాను. సో ఫ్రై మాత్రం అదిరిపోతుంది. తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వ్యూస్ పెంచండి, వ్యూస్ని పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది, అందుకే నేను ఇంత స్లోగా చేయాల్సి వస్తుంది, కలపలేకపోతున్నాను. సో నాకు సపోర్టివ్గా ఉంటారని అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేస్ట్ చేసామేమో, అద్దరిపోతుంది. తప్పకుండా చేసుకోండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బాయ్ అండి.